Hello everybody, welcome to SMR Telugu Education. So next topic is pointers. So మనం pointers అనే కాన్సెప్ట్ లో two operators గురించి డిస్కస్ చేస్తాం. First one is address of operator, second one is asterisk. This is called address of operator. So address of operator. Second one is asterisk. So asterisk అనే ఆపరేటర్ ఏమంటారంటే ఇండైరెక్ట్ ఆపరేటర్ అంటారు. ఇండైరెక్ట్ ఆపరేటర్ or dereference operator. Dereference operator లేకపోతే ఏమంటారంటే ఆబ్జెక్ట్ ఎట్ దట్ లొకేషన్ ఆర్ వేరియబుల్ ఎట్ దట్ లొకేషన్. ఆబ్జెక్ట్ ఎట్ దట్ లొకేషన్ or a variable at that location. సో మనకి ఇక్కడ సో int I అని ఇచ్చాం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ int I? సో int I అని ఇచ్చాం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ int I? I is a variable of type int. In I we can store integer value. Similarly ikkada int asterisk ptr. Int asterisk ptr. This is the declaration statement. Here the ptr is a here I is a variable of type int. So ptr is a variable of type int asterisk. ptr is a variable of type int asterisk. So next one is ఈ రెండు మిక్స్ చేస్తాం. int asterisk ptr. సో ఈ రెండు మిక్స్ చేస్తాం. సో చూడండి ఇక్కడ I is a variable of type int. Similarly asterisk ptr is a variable of type int. ఇది ఏ టైప్ అయితే ఆ టైప్, క్యారెక్టర్ అయితే క్యారెక్టర్ పాయింటర్, ఫ్లోట్ అయితే ఫ్లోట్ పాయింటర్. సో కాబట్టి asterisk ptr is a variable of type int. Second one is asterisk ptr is a variable of type int. దీన్ని ఇంకో రకంగా ఏ విధంగా చెప్పొచ్చు అంటే asterisk ptr always gives integer variable. Asterisk ptr is a variable of type int or asterisk ptr always gives integer variable. So asterisk ptr always gives integer variable. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇక్కడ ptr ని ఏమంటారంటే పాయింటర్ వేరియబుల్ ఆఫ్ టైప్ ఏ ఇంటీజర్ అని కూడా అంటారు. సో ptr is a pointer variable. ptr is a pointer variable of type
int ఆ ఇంటీజర్ పాయింటర్ వేరియబుల్ అని కూడా అంటారు. or ఇంటీజర్ పాయింటర్ వేరియబుల్. ఇంటీజర్ పాయింటర్ వేరియబుల్ అని కూడా అంటారు. or ptr is pointing to int or ptr is pointing to int variable address. int variable address. అంటే మనం ఇక్కడ ఈ పీటీఆర్లో ఏం స్టోర్ చేస్తామంటే ఒక ఇంటీజర్ వేరియబుల్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేస్తాం. సో మనం దీన్ని ఎలా పిలిచినా ఆల్ ఆర్ సేమ్. సో ఇక్కడ పీటీఆర్ ఏమంటాం, సో పాయింటర్ వేరియబుల్. సో పీటీఆర్ ఇస్ వేరియబుల్ ఆఫ్ టైప్ int asterisk. దట్ మీనింగ్ ఏంటంటే పాయింటర్ వేరియబుల్ని స్టోర్ చేస్తాం. సో పాయింటర్ ఇస్ ఎ వేరియబుల్ విచ్ కెన్ స్టోర్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. ఇక్కడ asterisk ptr is a variable of type int. asterisk ptr variable of type int. asterisk ptr always gives integer variable. Okay, so explain with an example. So int I, int asterisk ptr. Clear the screen. CLR is here. printf. సో చూడండి మనకి ఇక్కడ ఎవ్రీ వేరియబుల్కి అడ్రస్ ఉంటుంది. ఇక్కడ ptr ఇక్కడ i అనేది ఒక వేరియబుల్. i అనే వేరియబుల్కి ఏముంటుంది మనకి ఇక్కడ సమ్ అడ్రస్ ఉంటుంది. సో i అనే వేరియబుల్కి అడ్రస్ ఉంటుంది. i అనేది ఒక వేరియబుల్, సమ్ అడ్రస్ 500 తీసుకుంటున్నాను. ఇక్కడ ptr అనేది కూడా ఒక వేరియబుల్. ఏ వేరియబుల్ ఇది? ఆటో వేరియబుల్. ఆటో వేరియబుల్ యొక్క స్కోప్ అనేది ఆ బాడీ వరకే ఉంటుంది. ఇక్కడ అడ్రస్ సమ్ 600, వేరియబుల్ నేమ్ ptr. సో ఇనిషియల్గా సమ్ వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ ఏంటి మనకి గార్బేజ్ వాల్యూ. ఇది గార్బేజ్ వాల్యూ. నాకు ఇక్కడ అడ్రస్ ఆఫ్ i అంటే 500 వస్తుంది, అడ్రస్ ఆఫ్ ptr అంటే 600 వస్తుంది. అయితే ఒకసారి చూడండి, ఈ అడ్రసెస్ ఎప్పుడు కూడా మనకి అన్సైన్డ్ ఇంటూ వాల్యూ, అన్సైన్డ్ ఇంటూ వాల్యూ. దీని రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 0 to 65,535 వరకు ఉంటుంది. అయితే మనం ఈ అడ్రస్ అనేది ప్రింట్ చేస్తే మనకి వాల్యూ 0 to 65,530 మిడిల్ ఎక్కడైనా రావచ్చు. ఓకే, ఫస్ట్ అడ్రసెస్ ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి? %u, %/n/n అని ఇస్తున్నాను, /n/n. సో %u ఇది ఫార్మాట్ స్పెసిఫైర్, %u. సో కామా అడ్రస్ ఆఫ్ i, కామా అడ్రస్ ఆఫ్ ptr. ఓకే, ఇప్పుడు నాకు అడ్రస్ ఆఫ్ i అంటే మనం తీసుకున్న ఎగ్జాంపుల్ 500 వస్తుంది, అడ్రస్ ఆఫ్ ptr అంటే 600 వస్తుంది. ఓకే, నెక్స్ట్ సో i ఈజ్ ఈక్వల్ టు సమ్ 10 అనే వాల్యూ ఇస్తున్నాను. సో i ఈజ్ ఈక్వల్ టు 100 అనే వాల్యూ ఇచ్చు. నెక్స్ట్ ఇక్కడ ptr ఈజ్ ఈక్వల్ టు, ptr ఈజ్ ఏ పాయింటర్ వేరియబుల్. the ptr is a integer pointer variable. అంటే మనం ఈ ptr లో ఏం స్టోర్ చేయగలం? ఒక ఇంటీజర్ వేరియబుల్ యొక్క అడ్రస్. అందుకే మనకి ఇక్కడ i అనేది ఏంటి? ఇంటీజర్ వేరియబుల్. దాని యొక్క అడ్రస్ 500ని ఎక్కడ స్టోర్ చేస్తాం మనం? ptr. అంటే నాకు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు i లోకి వాల్యూ ఎంత వస్తుంది? ఈ గార్బేజ్ వాల్యూ రీప్లేస్ అయిపోయి i లోకి వాల్యూ ఎంత వస్తుంది? 100 వస్తుంది. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ i. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ i? 100. వాట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ i? అడ్రస్ ఆఫ్ i is 500. 500 is stored in ptr. అంటే మనకి ఇప్పుడు ఈ ptr అనేది పాయింటింగ్ టు దట్ వేరియబుల్. i అనే అడ్రస్ 500 అడ్రస్ కాబట్టి ఈ వేరియబుల్కి పాయింట్ అవుట్ చేసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్, సో
సో యాస్ట్రిక్ పీటీఆర్ ఇజ్ ఈక్వల్ టు 200 అని ఇచ్చాం. ఇక్కడ printf /n %d కామా I కామా యాస్ట్రిక్ పీటీఆర్ అని ఇస్తున్నా. ఓకే, సో చూడండి, దిస్ వన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ స్టేట్మెంట్ ఈస్ యాస్ట్రిక్ పీటీఆర్. యాస్ట్రిక్ పీటీఆర్ ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాం అంటే a is equal to 2 + 3 అని ఇచ్చాం. సో a is equal to 2 + 3 సెమీకోలన్. ఓకే, మనకి ఈ స్టేట్మెంట్లో ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి? అసైన్మెంట్ ప్లస్ ఫస్ట్ ఏ ఆపరేటర్ వాల్యుయేట్ అవుతుంది ప్లస్, అంటే వాల్యూ ఎంత వస్తుంది 5. ఈ 5 అనే వాల్యూ వచ్చి ఏకి అసైన్ అవుతుంది. అంటే దిస్ ఆపరేటర్ ఇన్ సి లాంగ్వేజ్ ఎవ్రీ ఆపరేటర్ షుడ్ రిటర్న్ ఏ వాల్యూ. నేను ఇక్కడ a is equal to 2 × 3 అని ఇచ్చాం సెమీకోలన్. దిస్ ఆపరేటర్ రిటర్న్స్ ఏ వాల్యూ 6 అనే వాల్యూ వచ్చి దీనికి అసైన్ అవుతుంది, ఏలోకి అసైన్ అవుతుంది. మనం ఇక్కడ a is equal to b is equal to 10 అని తీసుకుంటున్నాం. a is equal to ++ b అని ఇచ్చాను. ఈ ఆపరేటర్ రిటర్న్స్ ఏ వాల్యూ, ఇది ప్రీ ఇంక్రిమెంట్ కాబట్టి 1 వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 11 అనే వాల్యూ వచ్చి ఏకి అసైన్ అవుతుంది. సో ఇన్ సి లాంగ్వేజ్ ఎవ్రీ ఆపరేటర్ షుడ్ రిటర్న్ ఏ వాల్యూ, బట్ సో యాస్ట్రిక్ ఈజ్ ఏ ఆపరేటర్. సో యాస్ట్రిక్ పీటీఆర్. So asterisk is a operator that returns object at that location or variable at that location. Ikkada what is PTR? PTR is 500. So what is asterisk PTR? 500 address variable I. So indirectly this operator returns I. And indirectly ikkada I. అందుకే ఈ ఆపరేటర్ ఏమన్నారంటే, సో asterisk అనే ఆపరేటర్ ని indirect operator so indirect operator or dereference operator or object at that location. అంటే ఆ PTR లో ఉన్న అడ్రస్ ఎంత 500, ఆ 500 అడ్రస్ లో ఉన్న వేరియబుల్ ఏంటి I, ఆ వేరియబుల్ రిటర్న్ చేస్తుంది. అందుకే దీన్ని యాస్ట్రిక్ ని ఏమన్నారు, ఇండైరెక్ట్ గా మనం ఆ I ని చేంజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, యాస్ట్రిక్ PTR. మనం యాస్ట్రిక్ పీటీఆర్ ఇచ్చాం కదా, ఈ యాస్ట్రిక్ పీటీఆర్ అనేది ఏంటంటే, యాస్ట్రిక్ పీటీఆర్ ఆల్వేస్ గివ్స్ ఇంటీజర్ వేరియబుల్. అది ఏం రిటర్న్ చేస్తుంది? ఇంటీజర్ వేరియబుల్. కాబట్టి ఇండైరెక్ట్ గా ఈ 500 అడ్రస్ లో ఉన్న వేరియబుల్ ఏంటి I, అంటే ఇక్కడ I వస్తుంది. ఇప్పుడు I లోకి వాల్యూ ఎంత వస్తుంది? 200 వస్తుంది. సో నెక్స్ట్ I లో ఉన్న వాల్యూ ఎంత? 200 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా PTR. వాట్ ఈస్ PTR? 500. వాట్ ఈస్ యాస్ట్రిక్ PTR? 500 అడ్రస్ వేరియబుల్. సో ఇండైరెక్ట్ గా I, అందుకే దీన్ని యాస్ట్రిక్ ఇండైరెక్ట్ ఆపరేటర్ అంటారు. ఆ డీరిఫరెన్స్ ఆపరేటర్ అంటే దాన్ని ఏం చేస్తుంది, ఆ అడ్రస్ లో ఉన్న వేరియబుల్ తీసుకొచ్చి ప్లేస్ చేస్తుంది. అది ఇండైరెక్ట్ గా I. అంటే I లో ఉన్న వాల్యూ ఎంత? 200. అంటే కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది 200 వస్తుంది. ఇక్కడ అడ్రసెస్ అనేవి 0 to 65,535. ఈ మిడిల్ లో ఎన్ని వాల్యూస్ రావచ్చు. ఓకే, సో రన్ దిస్ కోడ్. సో Alt F9, yes, Control F9, Alt F5. చూడండి, ఇది అడ్రస్ ఆఫ్ I, ఇది అడ్రస్ ఆఫ్ PTR. ఇది I వాల్యూ, ఇది యాస్ట్రిక్ PTR వాల్యూ. So next one is, what is the output of given code?
Okay, F2 save. So what is the output of given code? ఓకే, సో వీడియో అనేది ఫాస్ట్ చేసి మీ ఓన్గా ట్రై చేయండి. సో చూడండి మనకి ఇక్కడ టోటల్ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఏ బి. సో ఇవి ఏ అనేది ఒక వేరియబుల్, ఏ నెక్స్ట్ బి. సో ఇనిషియల్గా సమ్ అడ్రస్ ఉంటుంది ఎవ్రీ వేరియబుల్కి 500 600. ఇనిషియల్ వాల్యూస్ ఏంటి మనకి, గార్బేజ్ వాల్యూ దెన్ గార్బేజ్ వాల్యూ. నెక్స్ట్ ptr is a pointer variable of type integer. So ptr ki variable name ptr, some address 700. So initial value ఉంటుంది మనకి garbage value. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, a is equal to 10. నెక్స్ట్ a is equal to 10 అంటే a లోకి వాల్యూ ఎంత వస్తుంది 10. దిస్ వాల్యూ రీప్లేస్ అయిపోయి a లోకి వాల్యూ 10 వస్తుంది. నెక్స్ట్ b లోకి వాల్యూ ఎంత వస్తుంది 20. సో గార్బేజ్ వాల్యూ రీప్లేస్ అయిపోయి b లోకి వాల్యూ ఎంత వస్తుంది 20. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ a. సో a వాల్యూ ఎంత 10 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ b వాల్యూ ఎంత 20. సో 10 స్పేస్ 20 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ptr is equal to address of a. సో అడ్రస్ ఆఫ్ a, వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ a 10, వాట్ ఈస్ అడ్రస్ ఆఫ్ a 500. అంటే ptr లోకి ఏమొస్తుంది 500 అనేది వస్తుంది. నౌ దిస్ వన్ ఈస్ పాయింటింగ్ టు దిస్ లొకేషన్. Now the ptr is pointing to this location. So what is ptr? What is ptr? 500. What is asterisk ptr? Ptr is 500. Asterisk ptr is 500 address variable and indirect operator. Direct in the indirect ga a. So a is equal to 30. అంటే a లోకి వాల్యూ ఎంత వస్తుంది 30. సో a లోకి వాల్యూ 30 వస్తుంది. సో printf a. Next b, next asterisk ptr. What is ptr? 500. What is asterisk ptr? 500 address variable a. Next b, b లో ఉన్న వాల్యూ ఎంత 20. నెక్స్ట్ a లో ఉన్న వాల్యూ ఎంత 30. ఇక్కడ a లో ఉన్న వాల్యూ 30 అంటే అవుట్పుట్ వస్తుంది మనకి 30 స్పేస్ 20 స్పేస్ 30. సో నెక్స్ట్ వన్ దిస్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ptr is equal to address of b. So what is b? b is 20. What is address of b? 600. The 600 is stored in ptr. అంటే మనకి ఇక్కడ ఈ ptr లోకి ఈ వాల్యూ ఎంత వస్తుంది 600 వస్తుంది. 600 వస్తుంది. 600 వచ్చినప్పుడు ఈ లింక్, now this variable is pointing to this address. Now what is the ptr? 600. What is asterisk ptr? Indirectly b. Now the asterisk ptr is equal to 40. That means indirect ga ptr is 600. Asterisk ptr is 600 address variable b. So b is equal to 40. Indirect ga b lo value ఎంత వస్తుంది 40. Next, what is ptr? 600. What is asterisk ptr? 600 address variable b. That means value ఎంత 40. b లో వాల్యూ ఎంత 40. a లో వాల్యూ ఎంత 30. ఫస్ట్ పర్సెంటేజ్ లో 30 వస్తుంది. నెక్స్ట్ 40, నెక్స్ట్ 40. సో కోడ్ రన్ చేస్తే 30 40 40. సో Alt F9, yes, Control F9, Alt F5. సో ఫస్ట్ వాల్యూ 30. ఇది ఏ వాల్యూ అడ్రస్ అనేది చేంజ్ అయింది 30. ఇది యాస్టిక్ ptr 30. నెక్స్ట్ ఇది b వాల్యూ 40. యాస్టిక్ ptr అంటే b వాల్యూ వస్తుంది. సో దిస్ ఈస్ పాయింటర్స్ ఇంట్రడక్షన్. సో స్టిల్ యూ హ్యావ్ సో హియర్ ప్లీజ్ అండర్స్టాండ్ ద వాట్ ఇస్ ద డిఫరెన్స్. వన్ మోర్ థింగ్, చాలా మంది ఇక్కడ ఏం చేస్తారంటే ఇంట్ యాస్టిక్ ptr ఇది డిక్లేర్ చేసేటప్పుడు ఇంటికి యాస్ట్రిక్కి ఇలా స్పేస్ ఇచ్చినా పర్లా, సేమ్ బోత్ ఆర్ సేమ్. Alt F9, yes, Control F9, Alt F5, బోత్ ఆర్ సేమ్. ఈ స్పేస్ ఇవ్వకపోయినా కూడా సేమ్. Alt F9, yes, Control F9, Alt F5. ఓకే, ఇక్కడ స్పేస్ ఇచ్చినా కూడా నో ప్రాబ్లం. Alt F9, yes, Control F9, Alt F5.
Okay, so this is just points introduction. So still you have any doubts, please refer once again. Thank you for watching.